ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము బిషప్ అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. బిషప్ అను ఇంగ్లీష్ పదము గ్రీకు భాషా పదమైన ఎపిస్కోపోస్ నుండి వచ్చింది. ఎపిస్కోపోస్ అనగా పై విచారణ చేయువాడు మరియు పర్యవేక్షకుడు అని అర్థం. అలాగునే మత గురువు మరియు అధ్యక్షుడు అని కూడా అర్థం వస్తుంది. బిషప్ అనే పదము ఇంగ్లీష్ బైబిల్లో 5 సార్లు రాయబడింది. బిషప్గా నియమించబడాలి అనుకున్న వారు దొడ్డ పనిని అపేక్షిస్తున్నారు అని భక్తుడైన పౌలు పేర్కొన్నాడు. దొడ్డ పని అనగా మంచి పని అని అర్థం. బిషప్గా నియమించబడుటకు కావలసిన అర్హతలను అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోను, అలాగునే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోను పేర్కొన్నారు. అవేవనగా నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని వ్రతుడై ఉండాలి, మద్యపానమును సేవించని వాడై ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి, మర్యాదస్తుడై ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి మొదలగు లక్షణాలను గురించి పౌలు గారు పేర్కొన్నారు. ఈ లోకంలో ఎంతమంది బిషప్లు ఉన్నప్పటికీ ప్రధాన బిషప్ యేసుక్రీస్తు ప్రభువారు అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం తెలియజేస్తుంది. ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమేన్.